హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సన్ రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఇవాళ వర్షం వల్ల ఆగిపోతుందని కన్ఫామ్ అయిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ సీజన్లో ఆడలేనంతగా ఈ సీజన్లో ఆడుకొని వచ్చింది. ఎంతో కష్టపడి ప్లే ఆఫ్స్ రేస్ వరకు వచ్చింది ఎస్ఆర్హెచ్. ఎన్నో పెద్ద పెద్ద టీమ్స్ని ఓడించి మరీ ప్లే ఆఫ్స్ రేస్లోకి చేరుకుంది. అయితే ఇవాళ హైదరాబాద్లో మన ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ పక్కా ఆగిపోతుందని అనిపిస్తోంది. ఇప్పటికే స్టేడియం వద్దకు చేరుకున్న ప్రజలందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. ఎంతగానో ఎదురు చూస్తున్న హైదరాబాద్ మ్యాచ్ ఇవాళ ఆగిపోవడంతో ప్రజలందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. వర్షంలోనే తడుస్తూ అక్కడే నిల్చొని ఉన్నారు. అటు ఉప్పల్ స్టేడియంలో కూడా పిచ్ పైకి కవర్స్ వచ్చేసాయి. దాంతో ప్లేయర్స్తో పాటు జనాలు కూడా డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తోంది. పాయింట్స్ టేబుల్లో చూసుకున్నట్టుగా అయితే గుజరాత్ టైటన్స్ 8th పొజిషన్లో 11 పాయింట్స్తో ఉంది. కానీ మన ఎస్ఆర్హెచ్ మాత్రం 4th పొజిషన్లో 14 పాయింట్స్తో ఉంది. సో ఈరోజు మ్యాచ్ జరగదు కాబట్టి ఎస్ఆర్హెచ్కి 1 పాయింట్, గుజరాత్ టైటన్స్కి 1 పాయింట్ వస్తుంది. దీంతో ఎస్ఆర్హెచ్ 15 పాయింట్స్తో సిఎస్కేని దాటి వెళ్లే అవకాశం కూడా ఉంది. మన సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలవడానికి ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు ముందు నుండే అనిపిస్తూ ఉంది. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి స్టార్టింగ్ నుండే మంచి ఫామ్లో ఉన్నారు. ప్యాట్ కమిన్స్ కూడా అలాగే ఆడుతున్నాడు. అండ్ భువీ స్పిన్తో ఎప్పటిలానే మ్యాచ్ని టర్న్ చేస్తున్నాడు. ఇన్ని రోజుల నుండి కురవని వర్షం ఈరోజే కురవడంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారు. మొన్నటి వరకు కూడా ఎండలు కురిశాయి మన హైదరాబాద్లో. కానీ ఈరోజే వర్షం పడడంతో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. మొన్న హైదరాబాద్లో జరిగిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి కూడా వర్షం ముప్పు పొంచి ఉందని తెలిసింది. కానీ ఆ రోజు వర్షం కురవలేదు. సో ఒక్కసారి మనం పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్టయితే గుజరాత్ టైటన్స్ 11 పాయింట్స్తో 8th పొజిషన్లో ఉంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్స్తో 4th పొజిషన్లో ఉంది. సో ఈరోజు ఒకవేళ మ్యాచ్ జరిగి ఎస్ఆర్హెచ్ గెలిచి ఉంటే 16 పాయింట్స్తో సిఎస్కేని బీట్ చేసి ముందుకెళ్ళేది. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ జరగదని చెప్పుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్కి 1 పాయింట్ వస్తుంది అండ్ జీటీకి కూడా 1 పాయింట్ వస్తుంది. దాంతో ఎస్ఆర్హెచ్కి 15 పాయింట్స్ వస్తాయి. అలా చూసుకున్నా కూడా ఎస్ఆర్హెచ్ సిఎస్కేని దాటి ముందుకెళ్ళి 3rd పొజిషన్లో ఉంటుందని చెప్పొచ్చు. సో ఇన్ని రోజుల నుండి కురిసిన ఎండలకి హైదరాబాద్ అంతా మండిపోయింది. కానీ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఇవాళ చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇన్ని రోజుల నుండి కురవని వర్షం హైదరాబాద్లో మ్యాచ్ ఉన్నప్పుడే ఎందుకు కురవాలని జనాలంతా చాలా డిస్టర్బ్ అవుతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా ఉప్పల్ స్టేడియంకి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని లైన్లలో నిలబడ్డారు. వాళ్ళ టికెట్స్ తీసుకొని చిన్న పిల్లలతో అందరూ చాలా ఉత్సాహంగా స్టేడియానికి వెళ్ళారు. కానీ వర్షం కారణంగా మ్యాచ్ జరగదనే చెప్పొచ్చు. ఇంత వర్షం పడుతున్నప్పుడు ఫీల్డ్స్ కూడా ఆల్రెడీ కవర్స్తో చుట్టేశారు.